ఛానల్ హై మా ఇయ్యాలని మనం వచ్చేది ఏంటంటే గుత్తి వంకాయ కూర. గుత్తి వంకాయ కూర ఈజీగా ఎలా చేసుకోవాలో ఇవ్వాలని దీనికోసం అయితే ముందు వంకాయలు తీసి పెట్టుకున్న తర్వాత కొన్ని నీళ్ళల్లో ఉప్పు వేసుకొని పెట్టుకోవాలి. నీళ్ళలో అయితే కొంచెం ఉప్పు వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం వంకాయల్ని పోసుకొని నీళ్ళల్లో వేసుకుందాం. ఇక్కడనైతే వీడియోలో చూపించినట్టు ఇట్లా వంకాయలను అయితే కోసి ఉప్పు వేసుకున్న నీళ్ళల్లో వేసుకోవాలి. ఇట్నే అన్ని వంకాయలు కోసి నీళ్ళలోనైతే వేసుకుంటున్నా. ఇట్లనైతే అన్ని వంకాయలు అయితే కోసేసుకున్నా. ఇవి తెల్ల వంకాయలైనా పర్వాలేదు, నల్ల వంకాయలైనా పర్వాలేదు. ఇట్లనైతే కోసుకొని నీళ్ళలో వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు, ఎండు కొబ్బరి, నువ్వులు, కొత్తిమీరలు ఇవన్నీ వేసి మంచిగా వేపుకోవాలి. అయితే మొత్తం వేగినాయి మంచిగా. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి చల్లారినాక. ఇప్పుడు వేగిన వాటిని అయితే మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లోకైతే కొన్ని ఎల్లిపాయలు, అల్లం ముక్క, ఇంకా ఉల్లిగడ్డ చిన్న కోసి మళ్ళీ దీన్ని వేసి కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. అయితే మంచిగా దీనిలో ఉల్లిగడ్డలు ఇట్లా వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసి కొన్ని వాటర్ పోసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మిక్సీ పట్టుకున్న దాంట్లోనే కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇట్లనైతే మన పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన నానబెట్టిన వంకాయలని వాటర్లోకి వెళ్ళి తీసేసి వేరే గిన్నెలు వేసుకొని ఇప్పుడైతే ఈ వంకాయలు వేసుకొని ఇట్లా ఈ చేసిన పేస్ట్ మొత్తాన్ని ఈ వంకాయలలో ఫిల్ చేసుకోవాలి. ఇట్లనైతే మంచిగా ఫిల్ చేసుకోవాలి కింది దాకా. ఇట్లనే అన్ని ఫిల్ చేసుకోవాలి. ఈ పేస్ట్లో వాటర్ బాగా పోసుకోవద్దు, ఎందుకంటే ఈ ముక్కలకి ఈ వంకాయలకి లోపలికి వెళ్ళి జారిపోతుంది పేస్ట్ మొత్తం. ఇట్లా ఆగేటట్టు కొంచెం గట్టిగానే ఉండాలి పేస్ట్, మసాలా పేస్ట్. ఇట్లనైతే మొత్తం వంకాయలకి మసాలా అంతా ఫిల్ చేసి పెట్టిన. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని అందులోకి ఆయిల్ పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఒకటి వంకాయని ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే 4 మిరపకాయలు ఇట్లా పొడవు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇట్లా మంచిగా 2 సైడ్స్ మొత్తం 2 సైడ్లా తిప్పుకుంటూ మంచిగా నూనెల్లో వేగనియాలి. అవి వంకాయలని కలర్ చేంజ్ అయ్యేదాకా. మీకు ఇంకా ఇందులో ఇష్టమైతే ఆ పేస్ట్లో టమాటా కూడా వేసుకోవచ్చు. మనం చేసిన పేస్ట్లో ఇంకా బగారా స్పైసెస్ కూడా వేసుకోవచ్చు ఆయిల్లో ఫ్రై చేసుకునే ముందు. ఇట్లా సార్ మధ్యలో ఇట్లా కలిపితే మొత్తం అన్ని సైడ్లా మంచిగా వేగుతుంది వంకాయ. మొత్తం మంచిగా వేగిపోయినాయి. తర్వాత ఇప్పుడు ఇందులోకి మిగిలిన పేస్ట్ ఉంది కదా, చేయంగా మిగిలిన మసాలా అంతా ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ చింతపండు రసం మనం నానబెట్టుకున్నాం కదా, దీన్ని అడవసుకొని చింతపండు నీళ్ళు కూడా అందులో వేసుకోవాలి. అలా అంతా దిల్లేసుకున్నాం కదా, అది కొంచెం ఒక 2 మినిట్స్ నూనెలనే వేగి
నూనె అంతా ఇట్లా పైకి తేలేదాకా ఉంచి తర్వాత చింతపండు నీళ్ళు కూడా పోసుకోవాలి. పోసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని తర్వాత గ్రేవీకి కావాల్సినంత వాటర్ పోసుకోవాలి. మనకి ఎంతైతే గ్రేవీ కావాలన్నా తర్వాత ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకుందాం సిమ్లో పెట్టుకొని. ఉప్పు కానీ కారం కానీ తక్కువ ఉంటే వేసుకోవచ్చు. కారం కరెక్ట్ కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను నేనైతే. మీరు కూడా చూసుకొని ఉప్పు లేదా కారం తక్కువ ఉంటే వేసేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్కి కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నా. ఫైనలీ గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి కానీ చపాతీలకు కానీ సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేస్తే కింద కామెంట్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.